మీరు పంచాయత్ సెక్రటరీ అయిన తర్వాత ఎలాంటి టాస్క్స్ అండ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి? మెయిన్ గా ఛాలెంజెస్ వచ్చేసి మాకు 4 రెస్పాన్సిబిలిటీస్ మీరు అడిగినట్టు విలేజ్ పీపుల్స్ కి ఇమ్మీడియట్ గా అవైలబుల్ ఉండేది పంచాయత్ సెక్రటరీ. శానిటేషన్ అండ్ పబ్లిక్ హెల్త్ అండి. మోర్ శానిటేషన్ మీన్స్ హెల్తీ పీపుల్ అనేది ఉంటది. ఒక విలేజ్ లెవెల్లో ఇల్లిటరేట్ పీపుల్ ఎక్కువ ఉంటారు విలేజ్ రూరల్ లో. సో వాళ్ళకు శానిటేషన్ అనేది వాళ్ళు లీస్ట్ కన్సిడర్డ్. సో మనం వాళ్ళకి అవేర్నెస్ ఇచ్చి దాని వల్ల వాళ్ళు పొందుతున్న బెనిఫిట్ అంటే హెల్తీ హైజీన్ దానికి, లేదంటే వాళ్ళు సంపాదించే ఈ రూరల్ ఎకానమీ మొత్తం కూడా హెల్త్ కే పోతుంది. సో శానిటేషన్ ఈస్ ద కోర్ అన్నమాట ఒక పంచాయత్ సెక్రటరీ. అది కాకుండా గ్రామ పంచాయత్ సంబంధించిన రికార్డ్ మెయింటెనెన్స్ కావచ్చు, పబ్లిక్ ఫైనాన్స్ కావచ్చు, ఇంకా స్ట్రీట్ లైట్స్, డ్రింకింగ్ వాటర్, క్రిమిటోరియా మెయింటెనెన్స్, డంపింగ్ యార్డ్, రోడ్స్ మెయింటెనెన్స్, ఆఫీసెస్ మెయింటెనెన్స్, స్కూల్స్, ట్యాక్సులు వసూలు చేయడం, ఇవన్నీ కూడా కోర్ రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవచ్చు. కలెక్టర్ గారు ఏదన్నా మాకు వర్క్ అప్పి చెప్పినప్పుడు అవి కూడా మేము చేయాల్సి ఉంటది. జస్ట్ లైక్ ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు అనే ప్రోగ్రామ్ గవర్నమెంట్ ప్రీసియస్ గా తీసుకున్నది. సో మాకు అందులో టెక్నికల్ నాలెడ్జ్ ఏమి ఉండదు, బట్ వీ విల్ లెర్న్ అండ్ వీ విల్ డూ పబ్లిక్ కోసం ఇదంతా.